అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, నేనే యుద్ధం చేసేదను. యెషయా 49:25. మీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను. ఇది మిక్కిలి గొప్ప వాగ్దానం, మహా అద్భుతం, ఆశ్చర్యం, అంతేకాదు బహు ఆశీర్వాదకరమైనది. దేవుడైన యెహోవాయే మనతో యుద్ధము చేయవారితో యుద్ధము చేయటం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఆయన యుద్ధం చేస్తే మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం కదలకుండా, ఈటే కత్తి లాంటిది ఏమి మనం పట్టుకోకుండా మనం నిలిచి చూస్తే చాలు. అంతేకాదు అద్భుతం ఏమంటే సీన్లోనికి ఆయన కూడా రారు. విచిత్రం ఏమంటే మనలో కదలికలు లేకుండా నిలిచి చూస్తూ ఉండగానే ఆయన అదృశ్య హస్తం పనిచేస్తుంది. మన కళ్ళ ముందే శత్రువులు కూలిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయన సృష్టి సహితం యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆయన దూతలు అదృశ్యంగా యుద్ధం చేస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో ఇటు యుద్ధాలు అనేకం మనం చూడగలం. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇవి గ్రంథమందు లిఖితమైన కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఉదాహరణకు నిర్గమ 14వ అధ్యాయంలో, మరి అధ్యాయం అంతటిని చూస్తే 14వ వచనంలో యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరకే ఉండవలను అని హెచ్చరిక చేయబడ్డారు. ఆ తర్వాత ఐగుప్తీయుల జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుని ప్రజలకు రాజమార్గం చేయబడిన ఎర్ర సముద్రం ఐగుప్తీయులకు జలసమాధి అయిపోయింది. 28వ వచనం, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనలను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అని వ్రాయబట్ట మనం చూస్తున్నాం. అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలకు విడిపించడానికి వెళ్ళిన మోషే అహరోనుల ద్వారా జరిగించిన 10 అద్భుతాలను ఐగుప్తీయులను ఓడించడానికి ఉపయోగించబడ్డాయి. మరి అవి జరిగించడానికి సృష్టిని వాడుకున్నాడు దేవుడు. ఆ తర్వాత యెహోషువ 10వ అధ్యాయంలో హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సూర్యుని చంద్రుని వాడుకున్నాడు. మరి ఆ తర్వాత దేవుడు వారిని నీ చేతికి అప్పగించున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలవడు అని యెహోషువతో సెలవిచ్చారు దేవుడు. అలాగనే యెహోషువ ముందు నిలవలేక పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసినాడు, కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేల్ కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. అంతేకాదు నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధము చేసినని దేవుని వాక్కు చెబుతా ఉంది. అలాగనే మిద్యానీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు గిద్యోను ద్వారా దివిటీలు, బోరలు, కొండలు ఆయుధాలుగా వాడుకుని గిద్యోనుకు విజయాన్ని ఇచ్చి దేవుడే మహిమ పొందుకున్నారు ఘనమైన రీతిలో. ప్రైజ్లాడ్. దేవుడు తన యుద్ధాల్లో తెగుళ్ళు, క్షామం అనే ఆయుధాలను కూడా వాడుతూ ఉండటం సామాన్యంగా చూస్తూ ఉంటాం. అద్భుతమైన వింతైన యుద్ధం 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయంలో మనం చూడగలం. యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు కొందరు దండెత్తి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు సైన్యం ముందు పరిశుద్ధాలంకృతులై నిలిచి పాడటానికి, స్తుతించడానికి గాయకుల్ని ఏర్పరిచాడు. వారు పాడుటకును స్తుతించటకును మొదలు పెట్టగా 21వ వచనం నుంచి 26వ వచనాలు చూస్తే అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు మన్య నివాసులు బొత్తుగా చంపి నిర్మూలన చేసి కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టారు. సైన్యం తట్టు చూడగా వారు శవములై పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. అంతేకాదు విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను శవముల మీద తమకి ఇష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము విస్తారమైనదిన దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టిను. ఆ తర్వాత వారు స్తుతించుటకు కూడుకొనిరి.
ఆ లోయకు బెరాక లేకపోతే స్తుతి ఆశీర్వాదం అని పేరు పెట్టారు. ప్రైజ్లా. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి విజయం అనుగ్రహించి వారిని సంతోషపరిచినాడు. మరి విచిత్రమైన సంగతి మరొకటి ఏంటంటే 6 మూళ్ల జానడు ఎత్తుగల ఒక సూర్యుడిని ఒడిసెతో చెప్పాలంటే చంపించి ఓ పొట్టివాని చేత ఫిలిస్తీన్లు ఓడించి, మరి పొట్టివాడు బాలుడైన ఒకరి చేత మరి ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. దేవుడు ఎంత అద్భుతకరుడు. అవును, కీర్తన 46:9 విల్లు విరిచివాడును బల్లెములు తెగనరకు వాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడును ఆయనే. 1 సమూయేలు 17:47 యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని యుద్ధాల్లో పాల్గొని వారందరూ తెలుసుకోవలసినది యుద్ధము యెహోవాదే. మరి ముఖ్యంగా 2 సమూయేలు 22:35 నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విలుని ఎక్కుపెట్టును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మా కొరకు మా శత్రువులతో యుద్ధం చేసి మమ్మల్ని రక్షించువాడైన యెహోవా మా దేవ, మీకు మా నిండి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు దేవా. మీరు మా పక్షముగా యుద్ధం చేసి మీరు మాకు కలుగు చేసే రక్షణ ఊరక నిలిచిండి చూచినట్టు మా అంతరంగములో లోతుగా విశ్వాసమును నిబ్బరమును ధైర్యమును పుట్టించమని బ్రతిలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.